స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. 900 పాయింట్లకు పైగా సెన్సెక్స్ కోల్పోయింది. మరింత సమాచారం మార్కెట్ విశ్లేషకులు మూర్తినాయుడు గారిని అడిగి తెలుసుకుందాం. మూర్తినాయుడు గారు నమస్తే అండి. స్టాక్ మార్కెట్లలో ఇంత భారీ నష్టాలకు కారణం ఏంటి? నమస్తే మేడం. యాక్చువల్ గా గత 5 months గా అక్టోబర్ దగ్గర నుంచి మార్కెట్ కరెక్షన్ అయితే చూస్తున్నాం. అది భారీగా మార్కెట్ లో ఒక 5-6 నెలలు పెరగడం వల్ల అక్కడ కరెక్షన్ అని అనుకున్నాం. కానీ జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ లో అమెరికాలో ఏదైతే ఇంకా అన్స్టేబుల్ గానే ఇంకా ఏదైతే నడుస్తుందో గవర్నమెంట్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా మన ఇండియాకి ఏ విధమైన ఎఫెక్ట్స్ ఇస్తాయో కూడా తెలియని గందరగోళ పరిస్థితులు ఉండటం వల్ల మార్కెట్స్ అన్ని కూడా సెంటిమెంట్ బేస్ మీద ఉంటాయి. కాబట్టి మార్కెట్ లో ఆ కరెక్షన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇది ప్రజెంట్ 22,200 ఉన్న నిఫ్టీ 22,000 బ్రేక్ చేసుకుని 21,500 21,000 కి కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మార్కెట్ లో ఇంకా 1 or 2 months ఈ కన్సాలిడేషన్ నడిచే అవకాశం ఉంది. అంటే ఇంత భారీగా మార్కెట్ లో కరెక్షన్ జరగకపోయినప్పుడు కూడా కొద్దిగా కన్సాలిడేషన్ లో ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ మన దృష్టిలో పెట్టుకుని మార్కెట్ సెంటిమెంట్ మీద బేస్ అయి ఉంటాయి మార్కెట్. కాబట్టి దాని బేస్ మీద మనం ఈ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి కానీ దానికి కానీ కొంచెం ఆచి వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు జనరల్ గా ఈ టైంలో ఇప్పుడు మదుపర్లు ఏ విధంగా ఉండాలంటారు? యాక్చువల్ గా లాస్ట్ మంత్ కొంచెం కన్సాలిడేషన్ అయ్యి జనవరిలో కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకునే టైంకి మళ్ళీ ఏదైతే అమెరికన్ ఆస్పెక్ట్ ఏదైతే వచ్చిందో దానివల్ల ఎక్కువగా నష్టపోయిన దాంట్లో ఐటీ అండ్ రియాలిటీ మోర్ దాన్ 10% కరెక్షన్ జరిగిన దాంట్లో ఐటీ సెక్టర్ బాగా నష్టపోయింది. ఐటీ సెక్టర్ లో ఉన్నటువంటి మేజర్ స్టాక్స్ అయినటువంటి ఎఫ్ఎస్ఎస్ కానీ ఎల్టీఐఎం కానీ అదేవిధంగా టీసీఎస్ కానీ పెర్సిస్టెంట్ సిస్టమ్ కానీ అదే కోపోర్స్ కానీ ఇవన్నీ కూడా మోర్ దాన్ 12%, 14%, 20% వరకు కూడా కరెక్షన్ జరిగినాయి. దాంట్లో మనకి ఏదైతే ఎందుకంటే ఐటీ డిపెండ్ మనకి అమెరికా మీద ఎక్కువ డిపెండ్ అయ్యింది కాబట్టి దానికి సంబంధించిన స్టాక్స్ భారీగా నష్టపోవడం అయితే చూసాము. అదేవిధంగా రియాలిటీ సెక్టర్ మీద చూసేప్పటికీ దాన్ని బేస్ అయినటువంటి రియాలిటీ సెక్టర్ కూడా ఏదైతే ప్రెస్టేజ్ కానీ అదేవిధంగా ఏదైతే గార్డెన్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కానీ లేకపోతే బ్రిడ్జ్ కానీ డిఎల్ఎఫ్ కానీ శోభా కన్స్ట్రక్షన్స్ కానీ దీనికి సంబంధించిన ఆస్పెక్ట్స్ అన్ని కూడా రియాలిటీ సెక్టర్ కూడా బాగా భారీగా నష్టపోవడం జరిగింది. ఇప్పుడు మదుపరి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు మార్కెట్ లో అప్ అండ్ డౌన్స్ అనే కామన్ థింగ్. ఇయర్లీ 2 times మార్కెట్ లో ఈ సైకిల్ అయితే వస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడైతే కొంచెం రెగ్యులర్ దానికన్నా కొంచెం ఎక్కువగా నష్టపోయింది కాబట్టి కొంచెం కన్సాలిడేషన్ టైం తీసుకుని 1 or 2 months ఇది మార్చ్ అండ్ ఏప్రిల్ కొంచెం కన్సాలిడేషన్ టైం తీసుకున్నా మంచి స్టాక్స్ లోను ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి స్టాక్స్ లోను హై క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్స్ లోను రెగ్యులర్ గా కన్జ్యూమబుల్ అయ్యే స్టాక్స్ లోను ఎఫ్ఎంసీజీ కానీ అదేవిధంగా ఆటోమొబైల్ సెక్టర్ కానీ ఫార్మా సెక్టర్ కానీ ఎనర్జీ సెక్టర్ లో కానీ మార్కెట్ లో బాగా కరెక్షన్ గురయ్యి మంచి బిజినెస్ మోడల్ ఉన్నటువంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే అక్యుములేట్ చేసుకుంటే ఆల్రెడీ మీ దగ్గర స్టాక్స్ ఉండి కొంచెం 20 to 30% లేదా 30 to 40% అలాంటి కరెక్షన్ గురై ఉంటాయి. కానీ మార్కెట్ లో వస్తున్నటువంటి ఒడిదుడుకులకు అనుగుణంగానే కరెక్షన్ గురై ఉంటాయి. కాబట్టి వాటిలో మీరు మళ్ళీ అక్యుములేట్ చేసుకుంటే మనం మీకు 6 months డౌన్ ది లైన్ మార్కెట్ లో మంచి మళ్ళీ మార్కెట్ హైని బ్రేక్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ధన్యవాదాలండి మూర్తినాయుడు గారు.